ఇండిపెండెన్స్ డే మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమ్మాయిలకి స్వతంత్రంగా తిరిగేది వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు మన ఇండియాలో చాలా ఇతర కంట్రీల లాగా ఎట్లయితే అమ్మాయిలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు ఇప్పుడు కూడా అట్లనే అమ్మాయిలు స్వేచ్ఛగా ఉన్నారు. సో ఇది వరకు ఆడవాళ్ళు రోడ్ల మీద అర్ధరాత్రి తిరిగితే తప్పు అనేవారు. కానీ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి బయట తిరుగుతున్నారు. మరి ఇప్పుడు అబ్బాయిలు బయట తిరిగినట్టు అమ్మాయిలు తిరిగితే తప్పు అని అంటారు కదా. అది ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు అమ్మాయిలకి ఎంత స్వేచ్ఛ ఉందో అబ్బాయిలకి ఎంత స్వేచ్ఛ ఉందో అమ్మాయిలకి కూడా సేమ్ స్వేచ్ఛ ఉంది, ఈక్వల్ గా ఉంది. సో అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు కదా, ఇద్దరు సమానమే. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది అంటారు? మనకి ఇప్పుడే వచ్చింది నాకు తెలుసు అయితే. ఎందుకంటే ఇది వరకు అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండేది కాదు. సో ఇప్పుడు అందరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడే ఇండిపెండెన్స్ డే వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మీరు అమ్మాయిల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అదే అమ్మాయిలు స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు అబ్బాయిలు ఎందుకు చంపేస్తున్నారు? అబ్బాయిలు ఎందుకు చంపేస్తున్నారంటే ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారండి. ఎవరు చెప్తాము? ఒకరు తెలియకుండా ఒకరు మెయింటైన్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అట్లనే ఉన్నారు కదా. ఒక అబ్బాయి కూడా ముగ్గురు అమ్మాయిల్ని నలుగురు అమ్మాయిలు కూడా మెయింటైన్ చేస్తున్నాడు. సో అమ్మాయిలు ఈక్వల్ గా ఉన్నారు, అబ్బాయిలు ఈక్వల్ గానే ఉన్నారు. కానీ అబ్బాయిలు ఎవరిని చంపట్లేదు కదా. కానీ మీరు ఎట్లా చెప్తారు? అమ్మాయిలు కూడా చంపుతున్నారు అంటే అమ్మాయిలే చంపుతున్నా అంటే ఈ జనరేషన్ లో ఎక్కువగా చూసుకుంటే రీసెంట్ గా సిమెంట్ డ్రమ్ అని లేదా కుక్కర్ అని లేకపోతే ఇంకోటి హానిమూన్ అని లేదంటే తాడుగట్ట అని కరెంట్ షాక్ అని ఇలా రకరకాలుగా అబ్బాయిలే టార్గెట్ చేసి చంపేస్తున్నారు కదా. అంటే ఎలా చంపాలో తెలియక కొత్తగా సర్చ్ చేస్తున్నట్టున్నారు, కొత్తగా ట్రై చేస్తున్నట్టున్నారు. అంటే అమ్మాయిలు అలా ఎంతో వైల్డ్ గా తయారవడం వల్ల కారణాలు ఏంటంటే మనం పెరిగే వాతావరణం, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మంచిగా పెంచకపోవడం వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నారు. మళ్ళీ కాలేజీలో ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, ఫ్రెండ్స్ వల్ల కూడా అట్లాగే తయారవ్వచ్చు. లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ అనేది ఒక మెమొరీ అంతే. మరి ఆ లవ్ ని మెమొరీగా తీసుకోకుండా తీసుకున్నా అదే ప్రేమ కోసం తల్లిదండ్రులే చంపేస్తున్నారు కదా. రీసెంట్ గా మనం చూసాం జీడిమెట్లలో ప్రేమ కోసం అని చెప్పి తల్లిని చుట్టుతో కొట్టు మరి కూడా దాని గురించి తీసుకున్నారండి. ప్రేమించవచ్చు కానీ ఆ ప్రేమ ఎక్కువయ్యి సూసైడ్ చేసుకోవడం, వేరే వాళ్ళని చంపడం అది తప్పు. ప్రేమ అనేది మనం ప్రేమించాలి. అవతల వ్యక్తికి ఇష్టం లేదనుకో వాళ్ళ స్వేచ్ఛగా వదిలేయాలి. జస్ట్ వాళ్ళు అది మెమొరీ అనుకునే ఉండాలి తప్ప ప్రేమ కోసం మనం చచ్చిపోవడం లేకపోతే వేరే వాళ్ళని చంపడం అది ప్రేమే అవ్వదు. మరి అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పి అమాయకమైన భర్తలు చంపేస్తున్నారు. మన గతంలో మేఘాలయలో హనీమూన్ లో చూసాం ఒక భర్తను అంత దారుణంగా కిరాతకంగా బాయ్ ఫ్రెండ్ కోసం చంపేసారు కదా. దాని గురించి మీరేం చెప్తారు? అమ్మాయిలు ఎందుకు ఎంత దారుణంగా ఓడిగడుతున్నారు? వాళ్ళు నిజంగా ట్రూ లవ్ అయితే నిజంగా ఎవరితో బ్రతకాలనేది జస్ట్ అది కలిసి బ్రతకాలని రాసిపెట్టి ఉంటారు. కానీ వీళ్ళు ఇలాగా దాన్ని మంచిని చెడుగా చేసి వాళ్ళు చంపడం అనేది అది కరెక్ట్ కాదు. నేనైతే ఎంకరేజ్ చేయను. ఇప్పుడున్న జనరేషన్ లో రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది, అంటే ఇల్లీగల్ అఫైర్స్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మనకి ఇష్టమే. నాకు తెలిసి మ్యారేజ్ కంటే రిలేషన్షిప్ కే నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకు చెప్పిన, ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే విడిపోతాం. అదే మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళని చంపడం అది కరెక్ట్ కాదు కదా. వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల కూడా కొంతమంది పిల్లలు చనిపోతున్నారు, భర్తలు చనిపోతున్నారు కదా. చనిపోతున్నారు కానీ అది ప్రేమ ఎక్కువైపోయి చనిపోతున్నారు. ఆ ప్రేమని ఒకరి ద్వారా ఒకరు అర్థం చేసుకోక అది శాడిజం గా తయారవి వాళ్ళని చంపేసుకునే స్థితికి వచ్చారు. ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఇటువంటి హత్యలు చేయడానికి ఇటువంటి తప్పుదో పట్టడానికి అంటారా? అదే అని మనం ఎందుకు అనుకుంటాం? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు కానీ అది మంచిగా ఉపయోగించుకోవాలి కానీ చెడుకు ఉపయోగించుకోకూడదు. సో అందరూ మంచిగా ఉండాలి. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అమ్మాయిలు అందరూ స్వేచ్ఛగా ఉండండి. కానీ ఆ స్వేచ్ఛని మంచిగా ఉపయోగించండి కానీ చెడుకు ఉపయోగించద్దు. సో మీరు హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మీరు చేసుకునే భర్తలు హ్యాపీగా ఉండాలి, మీరు ప్రేమించే లవర్ హ్యాపీగా ఉండాలి. అంటే అంతగా అందరినీ సంతోషంగా చూసుకోవాలి. ఒక మాటలో అమ్మాయిలు మంచోళ్ళ, అబ్బాయిలు మంచోళ్ళ? ఇద్దరు మంచోళ్ళే. మరి ఎందుకు ఈ దారుణాలు జరుగుతాయి? అదే నేను చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు పెంచే దాని విధానం బట్టి, మన పెరిగే వాతావరణం బట్టి, కాలేజ్ అండ్ స్కూల్లో ఫ్రెండ్స్ బట్టి ఇట్లా తయారవుతారు. ఒక మాటలో ఇండిపెండెన్స్ డే ఏం చెప్తారు మీరు? స్వతంత్రం వచ్చినందుకు మీరేం చెప్తారు? నేను స్వతంత్రం వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నాం. అమ్మాయిలకు కూడా స్వేచ్ఛ వచ్చింది. సో అమ్మాయిలు కూడా ఈక్వల్ గా ఉన్నారు అన్నిటిలోనూ. ఏ ఉద్యోగాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, ఎందులైనా సరే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సేమ్ ఉంటారు. థ్యాంక్ యూ.